హైటెక్ సిటీలో ల్యాండ్ రేటు ఆకాశాన్ని అంటుతుందా? కోకాపేటలో ల్యాండ్ కొనలేకపోతున్నారా? నెక్స్ట్ హైటీ హబ్ లో ల్యాండ్ కొంటే ఎలా ఉంటుంది? అలాంటి ఒక చక్కటి ప్రాజెక్ట్ ని నేను ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాండి. అదే మన విజయవాడ హైవేలోని జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారి ఎజెట్ వెంచర్. నమస్తే అండి, నేను మీ రాజేశ్వరి, జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ సేల్స్, రెరా సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్. ఈ రోజు మనం విజయవాడ హైవేలోని ఒక చక్కటి ప్రాజెక్టు మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారి ఎజెట్ వెంచర్ లో ఉన్నామండి. నెక్స్ట్ కాబోయే ఐటీ హబ్ 3600 ఎకరాలలో ఇక్కడ మనకు ఐటీ హబ్ రాబోతుంది. దీనికి దగ్గరగా ఉన్నటువంటి లేఅవుట్ ని ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ప్రాజెక్ట్ యొక్క ఎమ్యూనిటీస్ మనం ఒకసారి చూస్తే కనుకండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 60 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు అండ్ 33 ఫీట్ రోడ్స్ అండి. ఇది ఎలక్ట్రిసిటీ సప్లై కూడా ఇవ్వటం జరిగింది. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉందండి. ఇక్కడ మనం చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు అండి. ఇంకా అడిషనల్ అడ్వాంటేజ్ మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారు అందించేటువంటి ఇక డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రెడ్ శాండిల్వుడ్ ప్లాంటేషన్ కూడా మనకు మెయింటైన్ చేయడం అనేది జరుగుతుందండి. ఈ రెడ్ శాండిల్ మీద వచ్చేటువంటి బెనిఫిట్ కూడా మనకి కంపెనీ షేర్ ఇవ్వటం జరుగుతుంది. 15 ఇయర్స్ పాటు కంపెనీ ఫ్రీగా మెయింటైన్ చేస్తుందండి. 24/7 సెక్యూరిటీ అండ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ మన వెంచర్ కూడా పూర్తి ప్రొటెక్షన్ మధ్య మెయింటైన్ చేయటం అనేది జరుగుతుంది. సో మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ పూర్తిగా 23 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. 100+ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సింగిల్ ఓనర్ తో రన్ అవుతున్నటువంటి కంపెనీ అండి. 1954 నుంచి కూడా లింక్ డాక్యుమెంటేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెంచర్ అనే చెప్పొచ్చు. మన విజయవాడ హైవే ఆనుకున్నటువంటి వెంచరు. ఈ హైవేలో ఉండేటువంటి ఏ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. విజయవాడ హైవే హైలైట్స్ని మనం చూస్తే గనక ఇది ఎగ్జిట్ నెంబర్ 11లో కనెక్ట్ అవుతుందండి. ఎల్బీ నగర్ నుంచి దండుమల్కాపురం వరకు 8 లైన్ హైవేగా కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. దండుమల్కాపురం దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ 2000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉండటము, ఇక్కడ అతిపెద్ద గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ రావటంతో పాటు ఇక్కడ ఆల్రెడీ 52 కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వటం జరిగింది. అండ్ ఈ హైవేకి ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ 2 తెలుగు రాష్ట్రాలను కలిపేటువంటి హైవే. టోటల్గా ఇది ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వరకు 240 కిలోమీటర్స్ మనకు 6 లైన్ హైవేగా కూడా గవర్నమెంట్ ప్రపోజల్లో ఉంది. అండ్ చౌటుప్పల్ దగ్గర వచ్చేసి మనకు మెట్రో ఫెసిలిటీ రావటము, అండ్ చౌటుప్పల్ వరకు కూడా రీజనల్ రింగ్ రోడ్ రావటము, రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా MMTS ప్లాన్ చేయటం అనేది ఈ హైవేకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్. అండ్ 80 ఏకర్స్లో బాటసింగారం దగ్గర HMDA లాజిస్టిక్ పార్కు కూడా రావటం అనేది ఈ ఎస్పెషల్గా ఈ విజయవాడ హైవేలో 3600 ఏకర్స్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉండటం వల్ల ఐటీ అండ్ ఫార్మా ఇండస్ట్రీస్ ఇటువైపు రావడానికి ఎక్కువగా స్కోప్ ఉందండి. నెక్స్ట్ గచ్చిబౌలి అనే చెప్పవచ్చు. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లొకేషన్ విజయవాడ హైవే అవుతుంది. సో చూస్తున్నారు కదండి, ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం. హైవే ఆనుకున్నటువంటి లేఅవుట్ లో వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. రెడ్ శాండిల్వుడ్ యొక్క బెనిఫిట్ ని కూడా మీ పిల్లలకు అందించండి. సో ఇంకెందుకంటే ఆలస్యం, స్క్రీన్ పై కనిపించే కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి వెంటనే ఫ్రీ సైట్ విజిట్ కి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.